నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీలో వైరాగ్యం పెరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తీరు నచ్చక నొచ్చుకుంటున్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అవుతున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ప్రసన్నను కేడర్ లీడర్లు నమ్మడం లేదా? ఎన్నికల్లో వాడుకొని ఆ తర్వాత వదిలేసే నైజం ఉన్న నేతగా ముద్రపడడానికి కారణమేంటి? ఫ్యాన్ పార్టీ నేతలు టీడీపీలోకి వలసబాట పట్టడంతో దిమ్మదిరిగి బొమ్మ కనిపిస్తోందా? ఉప సర్పంచ్ని కూడా గెలిపించుకోలేని దుస్థితి ప్రసన్నకు ఎందుకు దాపురించింది? వాజ్ ది స్టోరీ? నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గ వైసీపీలో కోలాటం రసవత్తరంగా మారుతుంది. పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీరుపై క్యాడర్ నొచ్చుకుంటోంది. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలో పనిచేశారు. ఇక 1993 నుంచి 6 సార్లు ప్రాతినిధ్యం వహించిన ఆయన అధికారంలో ఉంటే తనంతవారు లేరు అని విర్రవీగుతారు. ఎన్నికల్లో అందర్నీ వాడుకొని గెలిచిన తర్వాత దూరం పెడతారు. ఓడిపోతే ఎవరిని పట్టించుకోరు. పైగా నోటి తీట ఎక్కువ అన్న విమర్శలు ఉన్నాయి. పొలిటికల్ ప్రత్యర్థులను విమర్శించే విషయంలో నోరు జారిన సందర్భాలు, అటువైపు నుంచి వార్నింగ్లు వచ్చిన సందర్భాలు, కొన్ని రోజులు సైలెంట్ అయినా ఆ తర్వాత మళ్లీ షరామామూలే. స్వార్థం మినహా తనను నమ్ముకున్న వారికి కూడా ఏమీ చెయ్యరు అన్న విమర్శలు లేకపోలేదు. పొలిటికల్ ఇండస్ట్రీలో 30 ఇయర్స్ సీనియారిటీ అని చెప్పుకునే ప్రసన్నకుమార్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా అటు కేడర్కు ఇటు ప్రజలు ఏమీ చెయ్యరని ఈయన సన్నిహితులే చెబుతూ ఉంటారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన తర్వాత విపరీత ధోరణులు పెరిగాయని అంటారు. ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకపోయినా ప్రసన్నకుమార్ రెడ్డి ప్రసన్నం చేసుకోవడం కష్టమన్న వాదనలు ఉన్నాయి. ఇలాంటి పెడపోకడలతోనే సన్నిహితులందరూ ఒక్కొక్కరిగా ఆయనకు దూరమయ్యారు. ప్రస్తుతం ఒకరిద్దరు ఉన్నా అంటే ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు లేకపోలేదు. మండలానికో నేతను సామంతులుగా నియమించి గ్రావెల్, మట్టి, ఇసుక కొల్లగొట్టి కోట్లు సంపాదించారని అంటారు. కనిగిరి రిజర్వాయర్ కరకట్టలను వదలట్లేదట. గ్రావెల్ ను తవ్వి ఛిద్రం చేశారు. మిథానీ కంపెనీని జగన్ తరిమి కొట్టిన తరువాత ఆ భూముల్లోనూ మట్టి అక్రమ తవ్వకాలు సాగించారు. అంతా ఏకపక్షమే. ఈ క్రమంలోనే అందర్నీ దూరం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో 40,000 ఓట్ల మెజారిటీ సాధించిన ప్రసన్నకుమార్ రెడ్డి గత ఎన్నికల్లో 50,000కు పైగా తేడాతో ఓడిపోయారు. మాజీ ఎమ్మెల్యే అత్యంత సన్నిహితులైన కొందరు దేశ విదేశాల్లో వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం వారిని వాడుకొని ఆ తర్వాత వదిలేశారు అన్న విమర్శలు ఉన్నాయి. అక్రమార్కులకు పెద్దపీట వేసి నమ్ముకున్న వారిని నట్టేట ముంచారు అని అంటారు. చాడీలు చెప్పే మోతగాళ్లను నమ్మి రోత రాజకీయాలతో అవమానించేవారు అని చెప్తారు. ప్రసన్న కోసం పనిచేస్తే నోటికొచ్చినట్లు తిట్టి అవమానించి కోటరీ నుంచి బయటకు పంపేవారన్నది ఈ మాజీ ఎమ్మెల్యేకి దూరమైన అనుచరుల వాదన. అత్యంత సన్నిహితుల పరిస్థితి ఇలా ఉంటే ఇక తమవారి పరిస్థితి ఏంటి అనే ఆలోచనతో ద్వితీయ శ్రేణి నేతలు ప్రసన్నకు దూరమవుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి 53,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత నుంచి కూటమి పార్టీల శ్రేణులకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వైసీపీ కేడర్ మొత్తం తెలుగుదేశంలోకి క్యూ కడుతున్నారు. కోవూరులో ఫ్యాన్ పార్టీ ఖాళీ అవుతుంది. బుచ్చి నగర పంచాయతీలో 20 వార్డులు ఉన్నాయి. 2021 మార్చిలో జరిగిన 2 చోట్ల మాత్రమే టీడీపీ నెగ్గింది. గత ఎన్నికల ముందు తర్వాత వైసీపీ కౌన్సిలర్లు జంప్ అయ్యారు. చైర్పర్సన్ మోర్లా సుప్రజతో పాటు పలువురు వార్డు సభ్యులు పసుపు కండువా కప్పుకున్నారు. ఇటీవల 2 వైస్ చైర్మన్ పదవులను తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మిగిలిన కౌన్సిలర్లు కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల విడలూరు ఎంపీపీ పదవిని, ఎనమడుగు ఉప సర్పంచ్ పోస్టును టీడీపీనే దక్కించుకుంది. అన్ని మండలాల్లోనూ సుమారు 80% పైగా స్థానిక ప్రజాప్రతినిధులు తెలుగుదేశం గూటికి చేరారు. దీంతో కోవూరులో వైసీపీ దాదాపు ఖాళీ అయినట్లే. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు అన్న అభిప్రాయం సొంత పార్టీ కేడర్లోనే వ్యక్తమవుతోంది. ఇన్ఛార్జి ప్రసన్నకుమార్ రెడ్డిని ఎవరూ నమ్మడం లేదు. మాజీ ఎమ్మెల్యే తీరులో ఇకనైనా మార్పు వస్తుందా? కనీసం ప్రస్తుతం ఉన్న నేతలు, కార్యకర్తలనైనా కాపాడుకుంటారా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.